కార్తీక మహాపురాణంలో 19వ రోజు కథ సాలగ్రామ మహిమ గురించి మరియు కార్తీకంలో శ్రీమన్నారాయణుడికి ఏ వస్తువులను సమర్పిస్తే ఎలాంటి ఫలం లభిస్తుందో వివరిస్తుంది. ఈ కథను అంగీరస మహర్షి తన శిష్యుడైన ధనలోభునికి ఉపదేశిస్తాడు. సాలగ్రామ మహిమ అంగీరస మహర్షి ఇలా చెబుతాడు. సాలగ్రామమనేది శ్రీమన్నారాయణుడి అంశం. శిలారూపంలో ఉన్నా అది విష్ణుమూర్తే. సాలగ్రామ పూజ చెయ్యడం శివలింగాన్ని పూజించడం కంటే కూడా 1,000,000 రెట్లు అధిక ఫలాన్ని ఇస్తుంది. సాలగ్రామాన్ని దర్శించినంత మాత్రాన సకల పాపాలు నశించిపోతాయి. ప్రతిరోజు సాలగ్రామంతో కూడిన జలాన్ని సేవించిన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. మరణ సమయంలో ఆ జలాన్ని తాగితే మోక్షం ఖాయం. సాలగ్రామాన్ని పూజించకుండా ఆ రోజు ఏమీ తినకూడదు. కార్తీకంలో సమర్పించవలసిన వస్తువులు. ఫలం. కార్తీకం మాసంలో శ్రీమన్నారాయణుడికి భక్తితో సమర్పించే ప్రతి వస్తువులు అనంతమైన ఫలాన్ని ఇస్తుంది. తులసి దళాలు సమర్పించిన 1,000,000 ఆవులను దానం చేసిన ఫలం. పూలు లేదా పూలుమాలలు సమర్పించిన యజ్ఞాలు, వ్రతాలు చేసిన ఫలం. అలంకారం లేదా వస్త్రాలు సమర్పించిన అపమృత్యుదోషం పోయి ఆయుష్షు పెరుగుతుంది. తాంబూలం సమర్పించిన 10,000 కన్యాదానాలు చేసిన ఫలం. భోజనం సమర్పించిన బ్రహ్మలోకాన్ని పొందుతారు. దానధర్మాల ప్రాముఖ్యత. కార్తీక మాసంలో యథాశక్తిగా దానధర్మాలు చేయడం చాలా ముఖ్యం. దానమివ్వడానికి శక్తి లేకపోతే కనీసం ఉపవాసమైనా ఉండాలి. శక్తి, ధనము ఉన్నా దానం చేయనివాడు, ఉపవాసముండనివాడు పాపం, దారిద్ర్యం అనుభవిస్తాడు. ముగింపు. ఈ కథ ద్వారా కార్తీక మాసంలో సాలగ్రామ పూజ యొక్క ప్రాముఖ్యత, దానధర్మాల ఆవశ్యకత, ఏ చిన్న వస్తువును భగవంతుడికి సమర్పించినా అది గొప్ప ఫలాన్ని ఇస్తుందని తెలియజేయబడింది. కార్తీక మహాపురాణంలో 19వ రోజు కథ సమాప్తం. ఓం నమః శివాయ్. ఓం నమః శివాయ్. Thank you.